పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఎన్టీఆర్ కళా పరిషత్ ఉత్సవాలు సోమవారం రాత్రి నగరానికి చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఒలింపియాడ్ హై స్కూల్, రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు చక్కటి వేషధారణతో దేశభక్తి, దైవభక్తి గీతాలను, పల్లెటూరు వాతావరణం ప్రతిబింబించే జానపద గీతాలను ప్రదర్శించి నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అంతకుముందు తొలి కార్యక్రమంగా చేతు సిద్ధయ్య, రామేపల్లి మస్తాను, మాలకొండయ్య, తెంచెలపాడు నరసింహ నాగస్వర కచేరీ కన్నుల విందుగా సాగింది. తదనంతరం అమనపురంకు చెందిన విజ్ఞాన భారత్ హై స్కూల్ విద్యార్థులు సుమారు 70 మంది ఉత్సాహభరితంగా కోలాటాన్ని ప్రదర్శించారు. మాస్టర్ తన్నీరు అంకమ్మరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కోలాట ప్రదర్శనలో పలు జానపద సినీ గీతాలను, లయబద్ధమైన కోలాటాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను మన్ననలు పొందారు. మహాశక్తిమంతులైనా సరే ఏకమైనా సరే నన్ను ఎవ్వరూ ఏమీ చెల్లలేరు. నేనొక ప్రళయ భయంకరుడు. నాకు మరణమా ఒక ఆడదాని చేతిలో మరణమా? అమ్మా, మమ్మల్ని కాపాడు తల్లి. ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటీతి, కూష్మాండీతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతి, సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదాత్రీతి, నవదుర్గా ప్రతిష్ఠితః.
ఏం వేసింది చెన్నయ్య? మరి ఈ విధంగా వ్యవసాయం చేయడానికి దాన్ని ఎవరైనా తర్వాత చెబుతా, 2 సెకండ్లు ఆగి. ఎక్కడికి వెళ్ళేది? రైతన్న షాపింగ్ మాల్కు, సినిమాలకు పాడు, ఇళ్ళని తీసుకొని అంట పెట్టుకుని ఆడికి వ్యవసాయానికి వెళ్తాడు. అర్థమైందా? ఆడికి వ్యవసాయానికి వస్తారు స్వామి. మరి ఇప్పుడు ఏందో తెలుసా? ఒక్క 2 మాటలు. మరి రైతన్న ఎన్నో కష్టాలు పడి, నష్టాలు పడి ఎంతో కొంత పంట పండించి దానికి గిట్టుబాటు ధర లేక నానాకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయినా కానీ ఈ సంవత్సరం లాస్ వచ్చినా సరే వచ్చే సంవత్సరానికి నేను ఈ వ్యవసాయం చేయను చెన్నయ్య, నేను ఈ వ్యవసాయం చేయను, ఏదో కంపెనీలోకి వెళ్ళి నేను బతుకుతానయ్యా అంటాడు. భార్యాభర్తల సమాసం అట్టుండేది అనుకున్నా. స్వామి నేను నీతోనే రాలేను, నేను ఈ సంవత్సరం ఇంకా మనం ఆపుకుందాం పొలం ఉంటారు. కానీ రేత్రి తగ్గదు ఎట్లా ఉంటుంది తెలుసా? రేత్రి నేను ఎల్లాలి ఈ విధంగా
ఉన్నారు? ఇప్పుడు అరగతున్నారు స్వామి. నువ్వు వాళ్ళకి అట్ట ఉప్పికిచ్చావు అనుకో, వాళ్ళు తినలేరు రైతులు. ఆ బిట్టొద్దు లేదా యశ్వంత్ బిట్టొద్దు. మరి అరే ఏం చేస్తాడయ్యా ఈ రోజుల్లో ఏంటంటే అమ్మ ఎవరు కూడా ఏమనుకోమాకండి. మరి
మరి ఇంతటి అవకాశం చుట్టూతా ఎక్కడ వాళ్ళు అక్కడ చుట్టూతా కూర్చొని అవన్నీ తీసేసి చుట్టూతా కూర్చోండమ్మా. భువన్ పేరు భువన్ రుద్రాజ్. ఏ క్లాసు? భయం లేకుండా బాగా నేర్చుకున్నావా? పిల్లలు పుట్టిన చాలా బాగుంది. మీ కైగా మీరు ప్లాన్ చేసుకుంటే చక్కగా వాళ్ళు బ్రహ్మాండంగా కొనసాగుతారు. ఆ లోపం లేకపోతే ఇవాళ బ్రహ్మాండంగా ఉండేది, ఇంకా 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 బాగుండేది. అది గురువు గారి దగ్గర కావచ్చు, మేనేజ్మెంట్ గారి దగ్గర కావచ్చు. పోతే ఇంకోటి ఏంటంటే పిల్లలు పెద్దోళ్ళు తేడా లేదు, ఒకటే మూస. రోజు అవే పాటలు, రోజు అదే చిందు. వాళ్ళ పిల్లల పెద్దోళ్ళు అనేది కూడా లేదు. నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం మేము మారుస్తాం. దేనికైనా సపరేట్గా ఉంటుంది. ఈ సంవత్సరానికి చేయగలిగింది లేదు. ఒకసారి పిల్లల్ని ఆశీర్వదిస్తూ మొత్తం ప్లేస్ ఈరోజు షార్ట్ డిస్కషన్. హలో రాబోయే ఒంగోలు, మొన్న గ్రీన్ ఒంగోలు మీద ఒక 10 నిమిషాలు డిస్కస్ చేశాం. ఈరోజు స్వచ్ఛ ఒంగోలు. నేను 1975లో అడుగుపెట్టాను ఒంగోలులో డిగ్రీ చాప్టర్. ఇప్పుడు 2025. 50 సంవత్సరాలు నాకు ఒంగోలులో నేను అనుభవం. ఈ 50 సంవత్సరాల్లో గమనిస్తే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా డ్రైనేజ్ బాగుపడలేదు. ఇంకా వర్షం పడితే, ఒక అరగంటకి వర్షం పడితే రోడ్లన్నీ నీళ్లు పోరుతున్నాయి. ఆ రోజు నుంచి చూస్తున్నాను ఈనాటి వరకు ఇంకా శానిటేషన్ బాగుపడలే. ఆ కాలువల పక్కన తీసుకోవాలి వేస్తానే ఉన్నారు, దోమలు వస్తూనే ఉన్నాయి, ఒకటి కాదు. ఇంకా ఎప్పటికీ చూస్తున్నా 110 మంది ఎక్కడంటే అక్కడ ఉమ్మి తూ 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 వేస్తానే ఉన్నారు. ఇంకా ఇప్పటికి కూడా చూస్తుంటే బాధేసింది. చెప్తే నా ఇష్టం, ఇది రోడ్డు నేను వేస్తానంటున్నారు. ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. ఇలా ఒంగోలు మొత్తం ఒక రకంగా చెప్పాలంటే డస్ట్ బిన్ లాగా తయారైంది. స్వచ్ఛ ఒంగోలు మనందరి బాధ్యత. దీని మీద మన పెద్దవారి వెంకటరావు గారు మీతోటి ఒక షార్ట్ డిస్కషన్ చేస్తారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు అంశం చెప్పారు కదా మీకు. ఈ సంవత్సరం 16 రోజులు 16 అంశాల మీద డిస్కషన్ పెట్టారు. ఒకసారి మనస్ఫూర్తిగా, అంటే గతంలో ఇలాంటి పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ బయటికి తీసి మట్టిలో మాణిక్యాలు లాంటి ఈ పిల్లలని కళల్ని ప్రోత్సహిస్తూ గత 25 సంవత్సరాల నుంచి హరిబాబు గారు చేస్తున్న కృషిని మనస్ఫూర్తిగా అభినందించాలని మీ అందరినీ కోరుతూ ఉన్నా. ప్లీజ్, మీరంతా గమనించే ఉంటారు, ఈటీవీ పాడుతా తీయగాలో 30 సంవత్సరాల్లో ఎంతమంది కళాకారులను బయటికి తీసుంటారో వాళ్ళు దానికంటే 4 రెట్లు జానపద కళాకారులను బయటికి తీసిన ఖ్యాతి హరిబాబు గారిది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. సో ఈ సంవత్సరం కొత్తగా ఏంటంటే, సమాజాన్ని బట్టి పీడిస్తున్నటువంటి రుగ్మతల మీద రోజు ఒక అంశం మీద మనం డిబేట్ పెట్టాలని అన్నారు. మొన్న మీరు చూశారు, యాచక రహిత ఒంగోలని, ఒకరోజు ఫుడ్ వేస్టేజ్ గురించి, ఒకరోజు ఇట్లా రకరకాల అంశాల మీద డిబేట్ జరుగుతూ ఉంది. మరి ఈరోజు స్వచ్ఛ ఒంగోలు మీరు చూశారు కదా. మోడీ గారు స్వచ్ఛ భారత్, చంద్రబాబు నాయుడు గారు క్లీన్ అండ్ గ్రీన్ ఏపీ. ఇట్లాగే దీని మీద మీ సజెషన్స్ ఇస్తే దాన్ని బట్టి భవిష్యత్తులో ఇంకా, ఎందుకంటే ఇక్కడ నుంచి మనం వెళ్ళే లోపు ఈ అంశం మీద ఈ 10-15 గంట డిబేట్లో మనం ఎంతో కొంత మానసిక సంసిద్ధతగా వెళ్ళాలి. బయటికి వెళ్ళేటప్పుడు నా వంతు నేను ఒంగోలు అభివృద్ధి కోసం, స్వచ్ఛ ఒంగోలు కోసం నేను ఒక నిర్ణయం తీసుకున్నాననే ఒక సంసిద్ధతతోటి మీరు అందరూ వెళ్ళాలి. దీని మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారో మీ దగ్గరికే వస్తాం, మైక్ తీసుకొని వస్తాం. దయచేసి మీ సజెషన్స్ అన్ని ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాం. కోట్లు గంగా నది ప్రక్షాళనకు పెట్టామన్నారు. 7,000 కోట్లు పెట్టి గంగా నది ప్రక్షాళన చేశారు. కానీ మళ్ళా మామూలుగానే అయ్యింది.
కోవిడ్ వచ్చినప్పుడు అందరూ జనం ఇళ్లలో ఉండేసరికి గంగా నదిలో నీళ్లు కూడా కొబ్బరి నీళ్ళలాగా తయారైనవి. అంటే మనమే పాడు చేస్తున్నాం మొత్తాన్ని. సో ఒంగోలు కూడా మనమే బాగు చేసుకోవాలి. మనం బాగు చేసుకోవాలంటే ఏంటి, మీ సజెషన్స్ ఏంటి అనేది దయచేసి మీ వైపు నుంచి రావాలి. ఎవరైనా వచ్చి చెప్తే బాగుంటుంది. ఎవరైనా ప్లీజ్ చెప్పాలమ్మా, ఎవరైనా రావాలమ్మా, పైకి లేవాలి. రండి, మాట్లాడతారమ్మా. పేరు చెప్పు. పానీపూరి తిని రోడ్ల మీద వేస్తున్నారు, కార్లు తీసుకొచ్చి రోడ్ల మీద పెడుతున్నారు. ఆ కార్లు రోడ్ల మీద పెట్టకూడదు. పానీపూరి తిని రోడ్ల మీద వేయకూడదు. డ్యామేజ్ నీళ్ళల్లో అన్నము చెత్త కాలువలో వేయకూడదు. ముఖ్యంగా ఈ మట్టుకి జరగాల. కార్లు మట్టుకి 2 లైన్లు ఉన్నప్పుడు ఒక లైన్ పక్కన కారు పెడితే ఇంకొక లైన్ వాళ్ళు పోయి ఎదురు గుద్దుకుంటున్నారు. అవి మట్టుకి ముఖ్యంగా తీసేయించాలి. అర్థమైంది కదా, దయచేసి అభినందించండి అందరూ. ట్రాఫిక్ సెన్స్ పెరగాలని చెప్తున్నారు ఆవిడ. ఏదంటే అది తినేసి రోడ్ల మీద వేయొద్దని చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ ఎవరు, ఇంకెవరన్నా ప్లీజ్. నా పేరు ఎం సుబ్బారావు, టీచర్ని. ముందుగా అన్నగారికి నమస్కారాలు. 2000 సంవత్సరంలో ప్రారంభించినటువంటి ఈ ఎన్టీఆర్ కళా పరిషత్తుని ఒంటి చేత్తో నిర్విరామంగా నడుపుతూ ఆగిపోయినటువంటి కళల్ని, ఆగిపోవటువంటి దాదాపు 80వ దశకం నుంచి 2000 దాకా పెద్దగా నాటకాలు కానీ ఆడలేదు. ఈ జానపద కళలు కూడా కొంత దెబ్బతిన్నాయి. కానీ 2000 నుంచి అన్నగారిది పెట్టిన తర్వాత ఊపందుకొని రాష్ట్రం అంతా, తెలుగు రాష్ట్రాలు 2 కలిపి కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాయి ఈ కళల్లో. అందుకు అన్నగారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత ఇప్పుడు ఒంగోలు, స్వచ్ఛ ఒంగోలు అనేటువంటి కార్యక్రమాన్ని ఎలా చేయాలనే దాని మీద ఒక అంశం ఇచ్చారు. చాలా సంతోషం. ఇది ప్రతి వ్యక్తి తీసుకోవాల్సినటువంటి బాధ్యత. మనం కుటుంబం వస్తే కుటుంబంలో పరిశుభ్రతను పాటిస్తాం, కానీ చెత్తను తీసుకెళ్ళి వీధిలో పడేస్తాం. తర్వాత కవర్లు, విపరీతంగా ఇప్పుడు కవర్లు వాడుతున్నాం ప్లాస్టిక్ని. అవన్నీ మనం వీధుల్లో పడేస్తూ ఉన్నాం. అవి కాలువల్లో చేరి డ్రైనేజ్ అంతా మోసుకుపోతూ ఉంది. తర్వాత షాపులో వచ్చినటువంటి వేస్ట్ అంతా వీధుల్లో పడేయటం. అలా కాకుండా ఇప్పుడు జపాన్ మోడల్ తీసుకుంటే చెత్తను బయట వేస్తే పెనాల్టీ, వీధిలో వేస్తే ఇంటి వ్యక్తి అయినా సరే పెనాల్టీ, లేదా షాప్ వాళ్ళు బయట వేసినా పెనాల్టీ. అలా పెనాల్టీ ప్రభుత్వం వేయాలి. ఎవరైనా చెత్తను బయట పడేస్తే పెనాల్టీ వేయాలి. ఆ విధంగా వేసి కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు డస్ట్బిన్ సిస్టమ్ ఇచ్చారు. నీలం రంగు, రెడ్, గ్రీన్, దేనిలో ఏ చెత్త వేయాలనేది కూడా కొంత ప్రచారం జరిగింది. గ్రీన్ దాంట్లో మనకు అన్నం లాంటి, కూరగాయలు లాంటి మిగిలిపోయినటువంటి వేస్ట్ని అందులో వేసి ఉంచాలి. తర్వాత రెడ్ దాంట్లో ప్లాస్టిక్ కవర్లు, మందు సీసాలు, లేకపోతే సిరంజీలు, ఇలాంటి ఇబ్బందికరంగా ఉండేటటువంటి వాటిని రెడ్ దాంట్లో వేసి ఉంచాలి. బ్లూ దాంట్లో మామూలుగా చిమ్మినప్పుడు వచ్చేటటువంటి చెత్తని వేసి మనం బయట వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు వచ్చినప్పుడు వాళ్ళకి అందిస్తే అది వాళ్ళు వేరు వాటిలో వేసుకొని తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా దాన్ని అవసరమైన వాటికి శుభ్రంగా దాన్ని తయారు చేస్తున్నారు. అట్లా ఎవరికి వాళ్ళు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించినప్పుడు మాత్రమే ఒంగోలు స్వచ్ఛ ఒంగోలుగా మారుతుంది. ఆ విధంగా అందరూ కృషి చేయాలని, తర్వాత దాన్ని ప్రభుత్వం కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి, ఒంగోలు అంటే పెరిగింది కాబట్టి మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఈ డ్రైనేజ్ అంతా ఒకవైపుకి నీట్గా వెళ్ళిపోయేటట్టుగా తయారు చేస్తే ఖచ్చితంగా ఒంగోలు భవిష్యత్తులో మంచి నగరంగా రూపొందుతుందని నా ఆలోచన. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం. థ్యాంక్ యూ మాస్టర్ గారు. మనం అందరం మారితే సరిపోతుంది కదా, పెనాల్టీ దాకా అవసరం ఏముంది? మనందరం మారుదామా? చెప్పండి, మనందరం మారుతున్నావా? లేవండి క్లుప్తంగా, టైం చాలా తక్కువ అండి, మీరు కూర్చోండి. అందరికీ నమస్కారం. ఒంగోలు మురికిరహితంగా తయారు కావాలి అంటే
నేను మన హరిబాబన్న కోరిక మేరకు రెండు సూచనలు వివరిస్తున్నాను. ఒకటి, మన ఒంగోలులో ఉన్న మహిళలందరూ ఒక శక్తిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టయితే ఎలాంటి పరిస్థితుల్లో చెత్త ఎక్కువ వేస్ట్ కాదు. ప్రతి ఒక్కరూ దాదాపుగా ఈ సార్ గారు చెప్పినట్లుగా ఈ ప్లాస్టిక్ కవర్లు తీసుకొచ్చేసి రోడ్డు పెట్టి వెళ్ళిపోతున్నారు. మున్సిపల్ కమిషనర్ వారికి మరియు మేయర్ గారికి ఒక విన్నపం ఏంటంటే, ఈ కళా పరిషత్ ద్వారా ఎవరైతే చెత్త వేస్తున్నారో వేసినప్పుడు ఎవరైనా సీసీ కెమెరా ద్వారా కానీ ఒక ఫోటో ద్వారా కానీ వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద మన పోలీస్ అధికారులు ఏ విధంగా అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ లో చలానా కట్టొస్తున్నామో అదే విధంగా యాక్షన్ కమ్ తీసుకోగలిగితే ఒంగోలు స్వచ్ఛ ఆంధ్రగా తేరడానికి అవకాశం ఉంది. ఇంకొకటి పాయింట్, గత 5 సంవత్సరాలు కాకుండా అంతకుముందు ప్రభుత్వంలో మన నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ విషయంలో మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్కి విజయవాడకి 7వ స్థానం వచ్చింది. అంటే ఆ రోజున మురికి లేని వాడగా అక్కడ రూపుదిద్దారు మన ప్రజలు, పాలకులు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా అందులో ఒంగోలు కూడా ఒక స్థానం అంటూ ఏర్పడింది. దయవుంచి మహిళామతులందరికీ నాకు విన్నపం ఏంటంటే, మీరు మీ శక్తి కంటే మించింది ప్రపంచంలో ఏమి లేదని చెప్పి నా కోరిక. కాబట్టి మీరందరూ కష్టపడితే ఇది మా అందరి కళ నెరవేరుతుందని చెప్పని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. ఉంది అయిన తర్వాత ఒక మంచి మెసేజ్ కోసం అట్లాగే ఈ పబ్లిక్ డిబేట్ కూడా మీకు తెలుసు. ఆయన చెప్పారు ఇందాక 2 సంవత్సరాల క్రితం ఒంగోలులో ఒక పడిపోయిన ఆవుని డాక్టర్లు పరీక్ష చేసి చూస్తే 28 కేజీలు ప్లాస్టిక్ కవర్లో దాని పొట్టలో ఉన్నాయి. అంటే మనం బయట పడేస్తున్నాం, దాంట్లో ఏదో ఉందని చెప్పి తినేస్తున్నాయి. అవి మిగిలిన పదార్థాలు అరుగుతున్నాడు. అరక్క అంటే ఏమైనా పశువులకు కూడా ఎంతో కొంత ఇబ్బంది కలిగి చేస్తుంది ఎవరంటే మనమే. దయచేసి ఇంకెవరన్నా ఉంటే మాట్లాడేవాళ్ళు ఉంటే లేవండి, ఒక 2 నిమిషాలు. మనల్ని మనమే నిందించుకుంటున్నాం. ప్లాస్టిక్ కవర్లు వేయవద్దు, చెత్త వేయవద్దు, అది వేయవద్దు, ఇది వేయవద్దు అని. ఉద్యోగస్తులు ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, వారు వచ్చి వారి పనిని వారు నిర్వహిస్తే మనము బజార్లలో వేయము. ఈ కవర్లు ఇట్లాంటివన్నీ కూడా నిషేధం చేయాలి. అన్నీ ఇస్తుండ్రి, చేయవద్దంటుండ్రి. మందు తాగొద్దంటుండ్రి, మందు అమ్ముతుండ్రి. ఫర్లాంగ్ దూరంలోనే పోలీసు వాళ్ళ చేత నోట్లో వేస్తుండ్రి, 10,000 జరిమానా వేస్తుండ్రి. ఎక్కడ మనం కంట్రోల్ ఎక్కడ ఉంటాం? మనలో ముందు నిజాయితీ ఏది? మనం ముందు వాళ్ళని కూడా అడగాల ప్రభుత్వాన్ని, నాయనా కంట్రోల్ చేయండి, తాగకూడని తినకూడని అన్ని కూడా నిషేధించండి, మేము కాస్త బాగుపడతాం అని శ్రద్ధగా ఆలకించుదాం, అందరం చెబుదాం. డిబేట్ మీద అందరం సంసిద్ధతగా వెళ్ళిపోదామా? మీ హర్షధ్వానాల మధ్య తెలియజేయాలి ప్లీజ్. ప్లీజ్ అందరూ, ఈ పక్క అసలు సౌండ్ రావట్లేదు. ప్లీజ్ అందరూ ఆ స్లోగన్ చూశారు కదా, మెప్పు కోసం కాదు ఈ కార్యక్రమం, మార్పు కోసం, రేపటి మంచి కోసం కోరుతూ ఉన్నా. థ్యాంక్ యూ. ఓకే సార్. हाँ